చూద్దాం. సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 13 రాష్ట్రాల్లో 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 116 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా సాయంత్రం 4 గంటల వరకు 51.15% పోలింగ్ నమోదైంది. వివిధ రాష్ట్రాల్లో చూస్తే అసోంలో 62.13, బీహార్లో 46.94%, గోవాలో 58% పోలింగ్ నమోదైంది. గుజరాత్ 51, కర్ణాటకలో 49.39, కేరళ 65, మహారాష్ట్ర 44% పోలింగ్ నమోదైంది. ఒడిశా 46, త్రిపుర 61, ఉత్తరప్రదేశ్లో 46.99% పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ 67.52, ఛత్తీస్గఢ్ 55.29, దాద్రానగర్ హవేలీ 56.81%, డామన్ అండ్ డయ్యూలో 54.84 పోలింగ్ నమోదైంది. ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్ అత్యల్పంగా 10.6 పోలింగ్ నమోదైంది. దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి లైవ్ లో అందిస్తారు. తిరుపతి, చెప్పండి, మూడో దశ పోలింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ మౌనిక. కొద్దిసేపటి క్రితమే ఇటు ఎలక్షన్ సంబంధించినటువంటి గడువు కూడా ముగిసినట్టుగా మనం చెప్పుకోవాలి. అయితే కీలకమైనటువంటి అంశాల్లో ప్రధానంగా చూసుకుంటే మాత్రం దేశవ్యాప్తంగా 116 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి మూడో ఫేజ్ ఎన్నికల్లో మాత్రం ముఖ్యంగా దేశవ్యాప్తంగా 53.15% మాత్రం పోలింగ్ ఇప్పటి వరకు అయినట్టుగా, అంటే దాదాపుగా 4 గంటల వరకు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం దాదాపు 53.15% దేశవ్యాప్తంగా అయినట్టు తెలుస్తుంది. అయితే చాలా వరకు నియోజకవర్గాల్లో కూడా ఇంకా పోలింగ్ కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఒకే ఒక అంశాన్ని చెప్తుంది, చివరి వరకు క్యూలో వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తి వరకు ఓటేసే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ దిశలోనే ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న 116 నియోజకవర్గాల్లో ఇటు యువకులు, వికలాంగులు, అదేవిధంగా వృద్ధులు సైతం పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ప్రధానంగా మాత్రం టీ న్యూస్ ఏదైతే యూపీలో, ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రతి నియోజకవర్గాల్లో ఎలక్షన్ కవరేజ్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. అయితే ఈ దిశలో మాత్రం మనకు ఉదయాన్నే ఏదైతే మొరాదాబాద్, అదేవిధంగా బరేలీ, రాంపూర్తో పాటు మెయిన్పూర్ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నింటిలో కూడా ముఖ్యంగా ఉదయం నుంచి కూడా 11 గంటల వరకు పెద్ద ఎత్తున యువకులు, అదేవిధంగా వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మధ్యాహ్నం తర్వాత కొంతవరకు మందకోడిగా సాగినప్పటికీ తదనంతరం మాత్రం 3 గంటల ప్రాంతం నుంచి మాత్రం ఒక్కసారిగా ఈ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతూ వస్తుంది. అయితే 2 గంటల వరకు మనకు దేశవ్యాప్తంగా 45 వరకు ఉన్నటువంటి అప్డేట్స్ మాత్రం గంటలోనే 53% పెరిగింది. అంటే ఈ ఒక్క అంశాన్ని మనం చూసుకోవచ్చు 3 గంటల తర్వాత. ఎందుకంటే ఉష్ణోగ్రతలు తగ్గుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం మనకు అత్యధికంగా వెస్ట్ బెంగాల్లో 67.52 ఈ టైం వరకు, అంటే దాదాపు 4 గంటల వరకు మాత్రమే రికార్డ్ స్థాయిలో నమోదైంది. ఇంకా దాని తర్వాత మాత్రం 62 అస్సాం, ముఖ్యంగా 54 కర్ణాటక, అదేవిధంగా 58 గోవా సంబంధించినటువంటి అప్డేట్స్ మాత్రం మనకు అందడం కూడా జరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాంపూర్ పరస్పర విమర్శలతో దేశవ్యాప్తంగా ఈరోజు ఆసక్తిగా ఉన్నటువంటి నియోజకవర్గంలో రాంపూర్ ఉంది. అయితే అక్కడ మాత్రం 341 కంప్లైంట్స్ మాత్రం ఏదైతే ఈవీఎంలకు సంబంధించి కంప్లైంట్స్ అందినట్టుగా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చెప్పడం జరిగింది. ఇంకా మొరాదాబాద్లో కూడా పలు ఏరియాలో ఇప్పటికే ఇటు పోలింగ్ కేంద్రాల్లో కొన్ని ఈవీఎంలు మొరాయించాయిగా ఉదయం వాటిని కూడా చేంజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఓవరాల్గా మన దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే మాత్రం అన్ని నియోజకవర్గాల్లో ప్రశాంతంగానే ఈ ఎన్నికలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. చాలా ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు సైతం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తిన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా ఇప్పటికే చాలా పోలింగ్ కేంద్రాలు కూడా ఏదైతే అతి సమస్యాత్మక ప్రాంతాలను మాత్రం క్లోజ్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. మోనిక, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.